కడప జిల్లా కేంద్రంలో బీఆర్కే న్యూస్ 2025 క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే అన్నారు. వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ బీఆర్కే న్యూస్ ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గణతంత్ర 76వ దినోత్సవం సందర్భంగా మీ బీఆర్కే యొక్క క్యాలెండర్తో పాటు మీ న్యూస్ ఛానల్ కూడా ప్రగతి పథంలో వాస్తవానికి దగ్గరగా ఉండాలని వెంటనే వార్తలు ప్రచురణ చేసిన దాంట్లో మీ ఛానల్ కూడా చూస్తుంటా అది మరింత పరిగెత్తినట్లు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బీఆర్కే న్యూస్ 2025 క్యాలెండర్ను కూడా ప్రెస్ క్లబ్లో కూడా ఆవిష్కరించడం జరిగింది. బీఆర్కే న్యూస్ ఇటీవల కాలంలోనే వచ్చి అందరి ప్రజల మన్ననలు పొందుతూ కూడా ముందుకు వెళ్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. ఇంకా బీఆర్కే న్యూస్ ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళి ప్రజలకు చేరువయ్యి మంచి వార్తలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ కడప టీం కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ మరియు వాళ్ళ టీం అందరికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నా. ముందు ఇంకా ఎన్నో మంచి వార్తలు ఇచ్చి బీఆర్కే న్యూస్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీఆర్కే న్యూస్ అతి పెద్ద న్యూస్ ఛానల్గా ఎదగడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అయితే బీఆర్కే న్యూస్కు సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణకు తెలుగు జర్నలిస్టు ఫోరాన్ని ఆహ్వానించడం కూడా ఒక రకంగా హర్షిస్తున్నాం. అయితే ఈ దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి బీఆర్కే న్యూస్ భవిష్యత్తులో కూడా మరింత మంచి వార్తా కథనాలను ప్రచురించి మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పటికే ఏదైతే కడప జిల్లాలో బీఆర్కే న్యూస్ అంటే గిన ఒక మంచి పేరు, ఒక ఛానల్కి ఒక బ్రాండ్ తీసుకొచ్చినటువంటి ఘనత బీఆర్కే న్యూస్కే దక్కింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో వార్తలు అందించి మరింత ప్రజలకు చేరువవడంతో పాటు ప్రజా సమస్యల పోరాటంలో ముందు